అమెరికా వేదికగా ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య 10 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సీజ్ ఫైర్కు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒప్పుకున్నారని చెప్పారు. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు ట్రంప్. ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య 34 సంవత్సరాల్లో మొదటిసారిగా ఒప్పందం జరిగిందని చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తాను 9 యుద్ధాలు ఆపానని చెప్పిన ట్రంప్, లెబనాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపడంతో ఆ సంఖ్య 10కి చేరిందన్నారు. అమెరికా వేదికగా ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య 10 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సీజ్ ఫైర్కు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒప్పుకున్నారని చెప్పారు. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు ట్రంప్. ఇక ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య 34 సంవత్సరాల్లో మొదటిసారిగా ఒప్పందం జరిగిందని చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తాను 9 యుద్ధాలు ఆపానని చెప్పిన ట్రంప్, లెబనాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపడంతో ఆ సంఖ్య 10కి చేరిందన్నారు. డీలిమిటేషన్పై కేంద్రం తీరుతో దేశ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన మొదలైందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. పూర్తిగా జనాభా ప్రాతిపదికన చేస్తే నార్త్ స్టేట్స్కు అధిక స్థానాలు వెళ్తాయన్నారు. అన్ని రాష్ట్రాలకు 50% జనాభా ప్రకారం పెంచుతామని అంటున్నా అది స్పష్టంగా చెప్పడం లేదన్నారు. డీలిమిటేషన్లో సౌత్లో సీట్లు పెరగవన్నారు పాసం యాదగిరి, మాడభూషి శ్రీధర్. ప్రొఫెసర్, ఉత్తరాది మేలు కోసమే డీలిమిటేషన్ చేస్తున్నారన్నారు వక్తలు. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో డీలిమిటేషన్పై తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు వివిధ పార్టీల నేతలు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు. డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందంటే ఎవరికి అభ్యంతరం ఉండకూడదు, కానీ ఇవాళ జరుగుతున్న తీరులో అది మాత్రం దేశ భవిష్యత్తు ఎటుపోతున్నది అనే ఒక అనుమానాన్ని, భయానికి అది కారణమవుతున్నది. ఈ మాట ఎందుకంటున్నామంటే, భారతదేశ జనాభా పెరుగుదల అనేది అన్ని చోట్ల ఒకే రకంగా లేదు. ఉత్తర భారతదేశంలో అది సుమారుగా 4% ఉంటే, దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి అది 2% ఉంది. మీరు అనుకున్న విధంగా మీ సాంస్కృతిక దృష్టికోణం నుంచి దాన్ని మలిచే ప్రయత్నం చేస్తే అది చాలా ప్రమాదకరం. భారతదేశంలో అనేక రకాలైన ప్రత్యేకతలు ఉంటాయి. మన హైదరాబాద్లో రేపు ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల పండుగతో గల్లి మారుమోగుతుంది. మరి మన పరిస్థితి వేరు, మన పండుగలు వేరు, మన ప్రత్యేకతలు వేరు. నువ్వన్నట్టే మేము బతకాలంటే ఏడైతుంది? కాదు కదా. నన్ను బోనం మోయింది నాకు వెళ్ళదు. మన పరిస్థితి ఇది. కాబట్టి ఈ ప్రత్యేకతలను మనం గుర్తించి, గౌరవించి, కాపాడుకోవటానికి మన అవసరాలు వేరు, మన పరిస్థితి వేరు. ఇవాళనే కులగన్న నివేదిక కూడా బయటకు వచ్చింది. భూమి, ఉద్యోగము, ఎట్లెట్లా ఎవరికి చదువు, తారతమ్యాలన్నీ తెలిసినాయి. ఆ తారతమ్యాలను రూపుమాపే విధంగా అభివృద్ధి ఉండాలని మనం కోరుకుంటాం కదా. అది చేసుకునే విధంగా కేంద్రం నుంచి మద్దతు రావాలని ఆకాంక్షిస్తాం కదా. ఆ అవకాశం రానప్పుడు మరి మనకేంది, భారతదేశంలో మా పరిస్థితి ఏంది అనేది ఇవాళ ఒక ప్రశ్న. అనవసరంగా మీరు దేశం అంటే దేశం మీద ఎంత ప్రేమ ఉంటుంది అనుకున్నాం, కానీ మీ మీద తప్ప దేశం మీద ప్రేమ లేదనేది ఇవాళ మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. ఒక్క 3 రోజుల్లో రాజ్యాంగాన్ని మార్చేస్తారంటే మనము 3 సంవత్సరాలు ఒక్కొక్క అక్షరం మీద పోరాటం చేసి 3 రోజుల్లో నువ్వు చదువుకోవాలి, ఏమంటారు అప్రూవ్ చేయాలి. ఏమిటంటే 3 రోజుల్లో మీరు చదివి చెప్పగలరా? నేనే చెప్పలేను. దీంట్లో ఏదో ఉన్నది, ఏదో చేస్తున్నాను, ఇందులో ఏదో తతంగం ఏదో ఉంది అని అనుకుంటానే కానీ రహస్యం ఉంటుందని నాకు తెలుసు, కానీ ఏ రహస్యం ఉందో ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ వెనుక కథలు ఏమున్నాయో తెలియదు. ఆ లెక్కలేని వాళ్ళేదో లెక్క చెప్తూ ఉంటే మన లెక్కలన్నీ తప్పుడు పోతున్నాయి. చివరికి ఏమవుతుంది దీనివల్ల?
ఈ రాజ్యాంగం ఏ రాజ్యాంగంలో ఉంటుంది, ఏ రాజ్యాంగం ఎక్కడుంటుంది, ఏ రాజ్యాంగం ఎక్కడ కట్ అవుతుంది, ఎక్కడ ముందవుతుంది, భయం వస్తున్నది, నాకు భయం అవుతున్నది. రాజ్యాంగం మన దేశం పూర్తి మన దగ్గరే ఉండాలి, ఈ దేశం మనతోటే ఉండాలి, మనందరితో ఉండాలి ఈ దేశం అని ఆయన ఆశ్చర్యపోయేంత ప్రమాదమైన వాతావరణాలు ఉన్నాయి ఇక్కడ. మరి రాజ్యాంగం అమలు చేయకపోతే, చేతకాకపోతే ఇదే రాజ్యాంగం పక్కన అట్లనే ఉంటుంది. వీరు చేసే చట్టాలు వేరే రకంగా వస్తూనే ఉంటాయి, చట్టాలు మారుతూనే ఉంటాయి, మనుషులు ఇట్లే ఉంటారు. మహిళలకు రిజర్వేషన్స్ అమలు చేయాలంటే ఇంతకు ముందే అమలు చేయొచ్చు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలప్పుడే నిజంగా చిత్తశుద్ధి మహిళలకు 33% అమలు చేయాలంటే అవకాశం ఉన్నది. అన్ని పార్టీలు కోరినాయి, అయినా బీజేపీ వ్యతిరేకించి చేయలేదు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ను కూడా లింక్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించినట్టుగానే భావనతో మహిళా రిజర్వేషన్ బిల్లును మేము ఇప్పటికి కూడా సమర్థిస్తున్నాం, దానికి అభ్యంతరం లేదు. కానీ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి విషయాల మీద కనీసం ఏకపక్షంగా అప్రజాస్వామిక పద్ధతుల్లో ఇది కొనసాగిస్తున్నది. కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు, ముందే విస్తృతమైనటువంటి పద్ధతుల్లో ఆ ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు. తాము అనుకున్నటువంటి బీజేపీ అనుకున్నటువంటి దానికి విధానానికి అనుగుణంగా ప్రవేశపెట్టారు. ఏ పద్ధతుల్లో కరెక్ట్గా అమలు చేస్తారు అనేటటువంటి ప్రతిపాదనలు కూడా అందులో లేవు. నిజంగా డీలిమిటేషన్ అమలు జరపాలనేటటువంటినప్పుడు 2026లో లెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు వాటిని అందరి అభిప్రాయాలు తీసుకొని, పార్టీల అభిప్రాయాలు తీసుకొని, ఏ రూపంలో ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి పద్ధతిలో అమలు చేసేటటువంటి ప్రజాస్వామిక పద్ధతిని అమలు చేస్తే అప్పుడు ఎవరికి నష్టం ఉండదు. ఇప్పుడు అమలు చేసే దాంట్లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. 2011 జనాభా ప్రాతిపాదికనే అనేటటువంటిది ఉన్నప్పుడు సీట్ల సంఖ్య పెరిగినా ఈ రిజర్వేషన్లలో ఎస్సీ సీట్లు తగ్గుతాయి, ఎస్టీ సీట్లు తగ్గుతాయి, బీసీలకు రిజర్వేషన్స్ అమలు చేసేటటువంటి విషయం జరిగితే వాళ్ళకి ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారమే ప్రొసీడ్ అవుతే తగ్గుతాయి. ఆ రకంగా ఈ తరగతులకు రావాల్సినటువంటి సీట్లు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మన సొమ్మంతా నార్త్కు పోతుంది, ఇంటర్నల్ కాలనీ అవుతుంది, అంతర్గత వలస పాలనకు గురవుతుంది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఆఖరికి ముంబై ప్రాంతాలు కూడా, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా అవుతాయి. ఇట్లా ఉన్నప్పుడు ఇంత భయంకరమైంది వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు? అడ్డేం లేదు వాళ్ళకు. ఇప్పటికే మనం చూస్తున్నాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఓట్లన్నీ వాళ్ళే. సౌతే కాదు, నార్త్ ఈస్ట్ కూడా అంతే. నార్త్ ఈస్ట్లో కూడా అదే మోసాలు జరుగుతాయి. ఆ త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బెంగాల్ కూడా అదే. దీంట్లో రాజకీయ ప్రయోజనం ఏంటంటే బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీలో రావద్దు, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలో రావద్దు. దక్షిణాది కాంగ్రెస్ వాళ్ళు గట్టి గడబడి చేస్తున్నారు, ఉత్తరాది కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు. ఉత్తరాది ఎందుకు చేస్తలేరు అదో సమస్య. చివరికి చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో ఉన్నప్పటికి కూడా పరోక్షంగా అంటుండు మనం కూడా సంతానోత్పత్తి పెంచాలి, ఎక్కువ మందిని గణాలి అంటుండు. అంటే ఉత్తరాదితో సమానంగా పోటీ పడాలని ఇండైరెక్ట్గా అంటుండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఉత్తరాది వాళ్ళు తక్కిన పార్టీలు ఎందుకు మాట్లాడాయి? కమ్యూనిస్ట్ పార్టీలు గట్టిగా మాట్లాడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కొట్టే దీంట్లో ప్లాన్ కూడా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు మనం రావు, దానికి అమెరికా వాడు కూడా ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తుండ్రు. అందుకనే దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి, లేకపోతే దేశం రెండు ముక్కలైపోయే పరిస్థితి ఉన్నది. కలిసి ఉండాలి కదా, ఫెడరలిజం అంటారు. మొత్తం దేశం అంతా, భారతదేశం అనేక జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు, ఉపసంస్కృతులు, ఆదివాసులు ఎన్ని రకాల ఒకరికొకరు సంబంధం కూడా ఉండదు, భాషకు సంబంధం ఉండదు. అంత దేశం ఇది. ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్స్ అంటే అనేక దేశాల కలయిక ఫెడరేషన్. పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం ఏంటని ప్రశ్నించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని, పాకిస్తాన్ను విడగొట్టిన పద్ధతిలోనే ఆంధ్ర, తెలంగాణ విభజన జరిగిందనడం సరికాదన్నారు. దశాబ్దాల పోరాటాలు, వందలాది మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను దేశ విభజన నాటి రక్తపాతంతో పోల్చడం హేయమన్నారు. తెలంగాణ సమాజానికి తేజస్వి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్కి సంబంధించిన అంశాల మీద చర్చ జరుగుతున్న సందర్భంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ తేజస్వి సూర్య బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాను, ఇండియాను విడగొట్టినటువంటి పద్ధతుల్లో ఆంధ్ర, తెలంగాణను విడగొట్టారని, అంతకంటే దారుణంగా విడగొట్టారని చెప్పి అసందర్భంగా వ్యాఖ్యానాలు చేశాడు. ఈ రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అట్లాగే డీలిమిటేషన్కు సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు పక్కదారి పట్టించేటటువంటి వైఖరిలో మాట్లాడడం జరిగింది.
ఈ వ్యాఖ్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వెంకయ్య నాయుడు కానీ, సుష్మా స్వరాజ్ కానీ, బీజేపీ నాయకులు కానీ మా వల్లనే, మా మద్దతు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఉత్సవాలు జరుపుకున్నారు. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ను ఇండియాను విడగొట్టినట్టుగా చేసినప్పుడు ఎందుకు ఉత్సవాలు జరుపుకున్నారు? ఆనాడు దాన్ని సమర్థించి ఈనాడు ఎందుకు దాన్ని తప్పుపడుతున్నారు? మోడీ కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లోనే అవమానాలు చేస్తున్నాడు. ఏ సందర్భం దొరికినా విద్వేషాలు రెచ్చగొట్టడం, రెండు నాల్కల ధోనితో వ్యవహరించడం, ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడి ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి వైఖరి బీజేపీ కొనసాగిస్తుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ వాళ్ళు కూడా స్పష్టంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భగ్గుమంటున్న ఎండలకు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో ఉక్కపోత, వేడి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. నగరంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. ఫిబ్రవరి నుంచి ఎండలు పెరగడంతో 36 నుంచి 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మార్చిలో దాదాపు 38 నుంచి 39 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రైజ్ అయ్యాయి. ఏప్రిల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇక ఇప్పుడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే స్థాయిలో మనకి రాగల 2-3 రోజుల్లో కూడా 1 or 2 degrees అటు ఇటుగా ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే మనకి 4వ రోజు నుంచి కొంచెం మళ్ళీ గాలులో మార్పు వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల, కొన్ని జిల్లాల్లో మనకి ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలుల సిచ్యుయేషను మనకి ఈ రోజు నుంచి 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది. తద్వారా టెంపరేచర్లు కూడా మళ్ళీ గ్రాడ్యువల్గా 2-3 డిగ్రీలు 4వ రోజు నుంచి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎండల తీవ్రత జిల్లాలతో పోలిస్తే నగరంలో అధికంగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. నగరంలో కాలుష్యం పెరగడం, కాంక్రీట్ బిల్డింగ్స్, అద్దాల భవనాలతో వేడి రిఫ్లెక్ట్ అవ్వడంతో ఇలాంటి వెదర్ కంటిన్యూ అవుతుందన్నారు. పైగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మనకి ఈ జనసమ్మర్దము, అలాగే ట్రాఫిక్, వెహికల్స్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్రాంతము, అలాగే ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల కంటే 2-3 డిగ్రీలు డిఫరెన్సెస్ మన సిటీలోనే, విత్ ఇన్ ద సిటీ కూడా 2-3 డిగ్రీలు డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే సిటీ ఇంచుమించు 50-60 కిలోమీటర్ల పరిధి దాటి ప్రస్తుతం విస్తరించి ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా క్లోజ్ పాపులేషన్ డెన్సిటీ, అలాగే బిల్డింగ్స్ డెన్సిటీ, వెహికల్ డెన్సిటీ ఎక్కువ ఉన్న దగ్గర టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. అలాగే కొంచెం ఉద్యానవనాలు, కేబీఆర్ పార్కు, అలా లేదా హుస్సేన్ సాగర్ ఇటువంటి ప్రాంతంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే 2-3 డిగ్రీలు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు వేడి వాతావరణం ఉండటంతో ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఉన్న వేడి రాత్రి వేళల్లో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. రాత్రి ఉక్కపోత, వేడి వాతావరణం 20 ఏళ్లతో పోలిస్తే ఈసారి పెరిగిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 28 డిగ్రీల మినిమం టెంపరేచరు ప్లస్ మాయిశ్చర్ 50% దాటి మాయిశ్చర్ ఉన్నట్టయితే అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో చూసినట్టయితే మనకి యాక్చువల్గా మన ఫీలింగ్ 32-33 డిగ్రీలు ఉన్న ఫీల్ ఉంటుంది. ఈ సిటీలో ఏంటంటే ఈ భవన నిర్మాణాలు, ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఇవి పగటిపూట పీల్చుకున్న వేడిని రాత్రిపూట రీరేడియేట్ చేయడం వల్ల రాత్రి టెంపరేచర్లు ఎక్కువ ఫాల్ అవ్వడం లేదు. దానికి తోడు ఈ మాయిశ్చర్ ట్రాప్ అయిపోవడం వల్ల ఉక్కపోత వాతావరణము, ఇబ్బందికర వాతావరణం కొనసాగుతోంది. ఇటువంటి వాతావరణం మరొక 2-3 రోజులు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఉదయం ఎండలతో పాటు పెరిగిన వేడి వాతావరణానికి ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. రాత్రి సమయంలో కూడా వేడి, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 4 రోజులు ఇదే విధంగా వాతావరణం ఉంటుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. సిబిఎస్ఈ ఫలితాల్లో మరోసారి నారాయణ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారన్నారు ఆ సంస్థ డైరెక్టర్లు సింధూరా శరణి. హైదరాబాద్ మాదాపూర్లోని నారాయణ కాలేజీ ఆఫీసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. 10వ తరగతిలో 500 మార్కులకు గాను 499 మార్కులతో రిద్దీ శర్మ నేషనల్ టాపర్గా నిలవగా మరో 7 విద్యార్థులు 498 మార్కులు సాధించారని చెప్పారు. అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను
ఈ సందర్భంగా అభినందించారు నారాయణ సంస్థల డైరెక్టర్లు సింధూరా శరణి. More than 250 cities across the country. We are located in 250 cities plus across the country, and we are located in 22 states across the country. 22 states, establishing an institution without a franchise model in 22 states, running the curriculum which has been prepared by central office and making sure that it reaches to the student level at the same quality in so many states is a task, is a mammoth of a task, and we have done it so well that in yesterday's results, out of 500 marks that the scores have been given out, our highest mark has come from Punjab with 499. Congratulations. The student is Riddhi Sharma, you have just applauded. Second best is 498. We got from West Bengal, Karnataka and Maharashtra, all the three states. 498 marks. The next best mark, that is 497, again we got from three states, that is Haryana, Tamil Nadu and Orissa. Following that, our mother state, that is Telangana, we got 496. Congratulations, Telangana. Followed by, once again, our very own mother state, Andhra Pradesh, 493. This is the first result, and we have got amazing results. Next, mains results unnai, followed by advanced examinations, NEET examinations. I'm sure Malli Narayana group వస్తాయి అని. అండ్ 10th ఎగ్జామినేషన్ సిబిఎస్ఈ పేపర్ తీసుకుంటే 2 marks and 5 mark క్వశ్చన్స్ చాలా కష్టంగా ఇచ్చారు, ఎస్పెషలీ మ్యాథమెటిక్స్. మీరు ఓవర్ ద ఇయర్స్ తీసుకునేటట్టయితే మ్యాథమెటిక్స్లో ట్విస్ట్ చేస్తారు, కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, అండ్ స్టూడెంట్ విల్ సెక్యూర్ లో ఇన్ మ్యాథమెటిక్స్. But over the years, through our R&D system, we have a research and development team exclusive in Hyderabad in central office, which monitors the branches. So through this system, CBSE policies kuda maripotunayi, national education initiatives chala kotta vastunayi. So we adapt to those and we give that permutation combinations lo mem papers tayar chesi పేపర్ స్టూడెంట్స్ చేత ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాపిస్తాం కాబట్టి మాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. And the journey with Narayana has been absolutely fantastic because from day one the teachers, the staff have been really supportive. They have put in their best efforts to produce such great results, and I am extremely the feeling is so hard to describe which I'm feeling right now. I scored 498 out of 500, and I would first of all like to thank the entire institution for helping me achieve this wonderful mark. వేగా జ్యువెలర్స్లో అందరికీ అందుబాటు ధరల్లో ఆభరణాలు ఉన్నాయన్నారు సినీ హీరో బాలకృష్ణ. గుంటూరులోని లక్ష్మీపురం వద్ద ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ షోరూంను ప్రారంభించారు బాలకృష్ణ. అమరావతి సమీపంలోని వేగా షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఆ సంస్థ ఎండీ నవీన్. అక్షయ తృతీయ సందర్భంగా అన్ని వేగా జ్యువెలర్స్ షోరూంలలో ఆఫర్లున్నాయని చెప్పారు. సాంప్రదాయ ఆభరణాలతో పాటు ఆధునిక ఫ్యాషన్లకు తగ్గట్టు వేలాది రకాల డిజైన్స్తో జ్యువెలరీ అందుబాటులో ఉందన్నారు. షోరూం ప్రారంభం సందర్భంగా మొదటి 100 మందికి ప్రతి కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో హీరోయిన్ డింపుల్ హైతి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వేగా జ్యువెలర్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, ఎండీ నవీన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్తో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. అంటే ఏదో కానీ వాళ్ళకి నాకు ఏంటో ఈ అనుబంధం, అలా వాళ్ళకి నాకు నమ్మకం, అలాగే వాళ్ళ పని మీద వాళ్ళ ఏదైతే అందించాలన్న మెచ్చుకోగలిగిన లక్ష్మి కానీ దేశవ్యాప్తంగా ఉన్నారు. కేవలం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, ఒక రాష్ట్రంలో కూడా ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని శోధించి పరిశోధన చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకొచ్చి ఆ డిజైన్ కూడా ఇక్కడ మన వాళ్ళకి అందుబాటులో పెట్టడం ఉంటే మరి అందుకే నేను మెగా జ్యువెలర్స్ ఫ్యాన్. నేను ఇప్పటిదాకా నేను 4 ఓపెన్ చేశాను, 6 ఇది 6వ షాప్.
ఒకటి హైదరాబాద్లో చేశాను, ఒకటి విజయవాడలో చేశాను, ఒకటి తప్ప ఇవాళ గుర్తు ఇంకా చెప్పినట్టు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని ఎన్నో బంధనాలు పొందాలని మహిళలు ఏముంది, మహిళలు అయితే మగవాళ్ళు అయితే అన్నీ ఉన్నాయి. ఆయన అందరికీ చాలా అద్భుతమైన లక్ష్యాల పైన ఈ దశాబ్దాలు అన్ని మన ఏదైతే మేము సినిమా ద్వారా మేము మంచి సందేశం ఇస్తాము, ఏదైతే సనాతన హైందవ ధర్మం అని అఖండ ధర్మం సినిమా తీస్తాము, అటువంటి ఆ సనాతన హైందవ ధర్మం నైషిగా అనిపించింది నాకు పైన. 5 దశాబ్దాలు అయితే అలాగే బాలకృష్ణ ఇట్లా నందనవనం అయితే అద్భుతమైన నైషిగా ముఖ్యంగా కోరుకుంటున్నారు కూడా. ఏదైతే ఇది దాంట్లో షైన్ ప్లానింగ్ రాష్ట్రంలో నేరాల కంటే రోడ్డు ప్రమాదంలో 10% మంది ఎక్కువగా మరణిస్తున్నారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని రవాణా శాఖ పోలీసులు ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ జడ్చర్లలో పర్యటించిన డీజీపీ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే 2-వీలర్ వాహనదారులు ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. కంట్రోల్ చేయాలి. ఇది కేవలం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అన్నది కాదు. అందరూ ప్రజలందరూ కూడా ఇందులో మమేకమైపోవాలి, ఒక ఉద్యోగం లేక దీన్ని తీసుకుపోవాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారు వెంబడి సత్వరం స్పందించి దీన్ని ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాదు, అన్ని శాఖలు కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఒక 1 వీక్ పాటు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలలో తీసుకుపోవాలి. ఇది కేవలం ఒక చిన్న కార్యక్రమం లాగా కాకుండా ఒక ఉద్యమం లాగా, ఒక మిషన్ లేక, ఒక క్యాంపెయిన్ లేక చేయాలి అన్న ఉద్దేశంతో అటు అన్ని శాఖల, ప్రభుత్వ శాఖల వాళ్ళు, అట్లానే వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ కూడా ఇందులో పూర్తి ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినాం. మెయిన్గా మనకైతున్నటువంటి యాక్సిడెంట్లలో మనం చేసే తప్పులే. రోడ్డు కింద నెట్టేస్తాం, రోడ్డు బాగాలేదనో లేకపోతే ఇంకేదో బాగాలేదని చెప్తాము. రోడ్డు బాగాలేకపోవచ్చుగా, కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ ఎక్కువ మంది చనిపోయేది మనం చేసే మిస్టేక్ల వల్లనే. నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు, కానీ ఇంటికలన్నీ పోయినాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి, ఇంటికలు పెట్టుకోవడానికి ఏం సంబంధం లేదు, అది అర్థం చేసుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటారు కానీ దాన్ని స్ట్రాప్ పెట్టుకోరు. స్ట్రాప్ అంటే ఈ కింద ఉన్నటువంటి స్ట్రాప్ ఏదైతే ఉంటుందో బిగించుకోవాలి, అది బిగించుకోకుండా హెల్మెట్ పెట్టుకొని నడిపిస్తుంటారు. స్ట్రాప్ పెట్టుకోకుండా, బక్కలప్ చేసుకోకుండా హెల్మెట్ నడిపిస్తే హెల్మెట్ పెట్టుకోనట్టే. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు ముందు ఎగిరిపోయేది హెల్మెట్, నెత్తి మీద నుంచి ఎగిరిపోయేది హెల్మెటే. తర్వాత మన తలకాయ కింద పడుతుంది, ప్రాణం మీదకి వస్తుంది. రెండో విషయం ఏంటంటే ఒక హెల్మెట్ పెట్టుకోవడం ఒక ముందు కూర్చుని నడిపిస్తున్నాయనే కాదు, ఎందుకు కూర్చున్నాయన్నా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అట్లనే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే 4 గంటల కంటే వయసు ఎక్కువ ఉన్న పిల్లలు, వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. వాళ్ళ తలకు సరిపోయేటువంటి సైజు ఉన్నటువంటి హెల్మెట్ కూడా లభిస్తాయి బయట మార్కెట్లో. కాబట్టి ఇద్దరు కూర్చుంటే వెహికల్ మీద ఇద్దరు పెట్టుకోవాలి. చిన్నపిల్ల కూర్చున్నా కానీ చిన్నపిల్ల కూడా హెల్మెట్ పెట్టాలి. కార్లో కూర్చునే పద్ధతి మనకు తెలియదు, ఏ రకంగా కార్ డ్రైవర్ చేయాలో మనకు తెలియదు. కేవలం కారు ఉందన్నట్టు భోజనం మీద పోతున్నాం, కానీ దానివల్ల ఎంత ప్రమాదం జరిగితే ఎంత ప్రమాదమో మన కుటుంబానికి మనకు అనేది అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి కార్లో కూర్చున్నారంటే తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ముందు ఉన్న కూర్చున్నా, ఎంత కూర్చున్నా కానీ, ఎవరు కూర్చున్నా, ఎంతమంది కూర్చున్నా కానీ సీట్ బెల్ట్ ఎన్ని ఉంటే అన్ని సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్. వాహనాల రద్దీ కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రోడ్డుపై వాహనాలు నడిపేవారు నిబంధనలు పాటిస్తే సేఫ్గా ఇంటికి వెళ్తారని చెప్పారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో కార్మికులకు అవగాహన కల్పించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందనంటున్న ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. అలైవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా కంటి చూపుకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలో అయితే ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఆటో డ్రైవర్లకైతే వందలాది మందికి అయితే ఇక్కడ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఇటు డ్రైవర్లకు కంటి పరీక్షలు ఏ విధంగా ఉంది సార్ రెస్పాన్స్ వల్ల? సో ఈరోజు అలైవ్ ప్రోగ్రామ్ అంతర్గత్ ఐ చెకప్ పెట్టడం జరిగింది. సో సుల్తాన్ బజార్లో మన ఇన్స్పెక్టర్ ఇమాన్యువల్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని అండ్ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ దే కేమ్ ఇన్ ఫ్రంట్
టు పుట్ దిస్ ఐ చెకప్. దీంట్లో మన ఆటో డ్రైవర్స్ కానీ ట్రక్ డ్రైవర్స్, పెద్ద వెహికల్ డ్రైవర్ ఎవరైనా రావచ్చు. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ అండ్ ఇది ఫ్రీగా ఐ చెకప్ నడుస్తుంది. సో ఏమైతే జనరల్గా మన డ్రైవర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ రెగ్యులర్ చెకప్. దీనివల్ల చాలాసారి యాక్సిడెంట్ కూడా అయింది. So again I would like to congratulate our ACP and SHO Emmanuel for arranging this in cooperation with Dr. Agarwal's eye checkup, who are doing a very fine eye checkup here. Ante eye ki regular checkup kaakunda vision gaani em gaani all sides are being covered. సాధారణంగా పోలీసులు అంటే చలాన్లు వేస్తుంటారు. సో వాళ్ళకి పెనాల్టీలు, వాళ్ళతో ఫైన్స్, వాళ్ళకి కొన్ని శిక్షలు వేస్తుంటారు కదా. సో ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం పట్ల మీరు చూసారు, టెస్టులు జరిగి ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్ వాళ్ళు? అది చాలా అంటే ఉత్సాహితంగా ఇక్కడ వస్తున్నారు. అంటే దే ఆర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ వచ్చి ఐ చెకప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడే జస్ట్ మేము మాట్లాడాము, వాళ్ళు 5 years ముందు ఒకసారి ఐ చెకప్ చేశారు. సో కానీ ఈరోజు ఒక మంచి హాస్పిటల్లో ఒక మంచి సెటప్తోని ఐ చెకప్ వల్ల దేర్ ఆల్సో చాలా హ్యాపీ ఉన్నారు. అండ్ మన ముఖ్య ఉద్దేశం ఏమైతే రోడ్ భద్రతలో ఇది చాలా హెల్ప్ఫుల్గా మనకి రావచ్చు. సార్, హైదరాబాద్లో ముఖ్యంగా ప్రమాదాలు చాలా ప్రాంతాలలో అనుకోకుండా ప్రమాదవశాత్తు జరుగుతున్నాయి కదా. సో ప్రమాదాలను అరికట్టడానికి ఇటు మోటార్ వెహికల్స్ నడుపుతున్న వారికి ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? వాళ్ళు సొంత ఫిట్నెస్ ప్లస్ బండి ఫిట్నెస్ దీని మీద ఎక్కువ దృష్టి పెడితే మన రోడ్ యాక్సిడెంట్ కొంచెం తగ్గవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా వాహనాలు నడిపే ప్రజలందరూ కూడా ఇటు వాహనాల ఫిట్నెస్తో పాటు ప్రజలందరూ కూడా ఫిట్నెస్గా ఉండి తప్పకుండా ఇటు ట్రాఫిక్ నిబంధనలను పాటించి అయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తమను రక్షించుకునే విధంగా అయితే ఉండేందుకు వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లయితే మనకు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. కౌలు రైతులను అధికారికంగా రైతులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ చీఫ్ కోదండరాం, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్లు కిరణ్ కుమార్, ఆశాలత, కన్నగంటి రవి, కొండలరెడ్డితో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, రైతు నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతులకు భద్రత లేదన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. రైతు బంధు వంటి పథకాలు వ్యవసాయం చేసేవారికి అందాలని డిమాండ్ చేశారు. భూమి యజమానులు లాభాలు పొందుతూ నష్టాలు మాత్రం కౌలు రైతులపై పడడం అన్యాయమన్నారు. 2011 అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు హరగోపాల్. కౌలుదారుకి రైతుకి మధ్యన కొంత విశ్వాసం ఉండేది. ఒక కాలంలో మాట చెప్పారంటే వాళ్ళు మాట తప్పరు, వీళ్ళు మాట తప్పరని మాట మీద విశ్వాసం. మా బంధువు ఒక ఆయన భూమి ఎక్కడుందో కూడా తెలియదు, కానీ 4 లక్షలు వచ్చేది. భూమి ఎక్కడుందో తెలియదు. మా ఆంటీ ఒక ఆమె కూడా భూమి ఎప్పుడుందో ఎక్కడుందో తెలియదు, కానీ ఒక 40,000 వచ్చేది. నిజంగా భూమి మీద ఉన్నారా, వాళ్ళు అసలు భూమి దున్నుతున్నారా ఏమీ తెలియకుండా రైతు బంధువు ఏదైతుందో రైతుకి ఇచ్చారు. తీసుకునే వాళ్ళు ఎవరు? దళితులు, భూమి లేని వాళ్ళే కదా కౌలుకు తీసుకునేది. ఆ భూమి లేనటువంటి వాళ్ళు కౌలుకు తీసుకునే వాళ్ళ దగ్గర పెద్ద ఆదాయం ఉండదు, పెట్టుబడి ఆదాయం ఉండదు. అటువంటి వాళ్ళే కదా తీసుకునేది. ఏదో దీంతో బ్రతుకుదరు వస్తుంది అనేటువంటి దాంట్లో మొత్తంగా వ్యవసాయ రంగమే తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. కష్టపడే వారికి ఫలితం దక్కాలనే సిద్ధాంతాన్ని స్వామి వివేకానంద సూచించారని గుర్తు చేశారు జస్టిస్ చంద్రకుమార్. కౌలు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కౌలు రైతుల పిల్లల్లో 70% మంది వ్యవసాయం వైపు వెళ్లడం లేదన్నారు జస్టిస్ చంద్రకుమార్. ప్రధాని మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆదాయాన్ని 2 చేస్తాను, రైతుల ఆదాయం 2 చేస్తానని చెప్పారు. బీజేపీ వాళ్ళ డాక్యుమెంట్లలో కూడా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి కూడా రాయడం అనేది జరిగింది నా జ్ఞాపకంలో ఇంత మేరకు. కానీ తర్వాత వాళ్ళే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు, మేము డాక్టర్ స్వామినాథన్ కమిషన్ను ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందంట. అంటే ఎంతవరకైతే రైతుల ఆదాయం పెరగదో, అంటే వ్యవసాయదారుల ఆదాయం అంటే ఇంక్లూడింగ్ కౌలు రైతుల యొక్క ఆదాయం అనేది పెరగనంత వరకు వ్యవసాయం కంప్లీట్ సంక్షోభం లోపల ఉండిపోతుంది. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల కుటుంబాలు కౌలు రైతులుగా ఉన్నాయని, వారికి న్యాయం చేయడం అత్యవసరమన్నారు రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి. భూమిపై హక్కులు వస్తాయనే భయంతో భూ యజమానులు కౌలు రైతులకు సహకరించడం లేదన్నారు రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కిరణ్ కుమార్.
గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, విధానాల వల్ల ఈ భయం పెరిగిందన్నారు. పార్టీల భయం ఒకవైపు ఉంది. రెండవది ఏంటంటే కారణాలు ఏదైనా సరే మిగతా రాజకీయ పార్టీలు కూడా సందర్భం వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో కౌలు రైతులకు న్యాయం జరగాలని అంటున్నాయి, కానీ వాళ్ళ ఎజెండాలో ఇది ఒక ముఖ్యమైన అంశంగా ఇప్పటికీ కూడా ఏ రైతు సంఘానికి ఏ పార్టీకి కూడా మారట్లేదు. కారణం ఏదైనా కావచ్చు, దాంట్లో వాళ్ళ ఇంటర్నల్గా ఏం సమస్యలు ఉన్నాయో మనకి తెలియదు. ఇవాల్టి సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం మేము రెండు అనుకొని ఈ సమావేశాన్ని పెట్టాము. ఒకటి, కేవలం రైతు స్వరాజ్య వేదిక ఒకటే మాట్లాడడం కాదు, అప్పుడప్పుడు రైతు సంఘాలు మాట్లాడడం కాదు, మొత్తంగా సమాజంలో ఉండేటువంటి పౌర సంస్థలన్నీ కూడా, లేదా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కూడా, దళిత ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఇది ఒక ఎజెండాగా మార్చుకొని కొంతకాలం పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఈ పేద ప్రజల పక్షాన మాట్లాడాలి. రకరకాల వేలాది కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? వ్యవసాయంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, రైతు ఆత్మహత్యలను ఆపడానికి. అది రైతు భరోసా కావచ్చు, అది పావుల వడ్డీ రుణాలు కావచ్చు, జీరో వడ్డీ రుణాలు కావచ్చు, లేకపోతే పంట నష్టపరిహారం కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇప్పుడు 500 రూపాయల వరకు బోనస్ కావచ్చు. ఇవన్నీ రైతులకి సాగు చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేస్తున్నవి. ఇప్పుడు ఈ డబ్బుల్లో ఒక 30-40% అసలు సాగు చేయని వాళ్ళకి వెళ్తే అది కేవలం అన్యాయం మాత్రమే కాదు, అదొక స్కామ్ కూడా, అంటే అదొక అవినీతి. క్యాగ్ రిపోర్ట్లో కూడా 2009లోనే రుణమాఫీ జరిగినప్పుడు ఈ రుణమాఫీ యొక్క బెనిఫిట్ చాలా మటుకు సాగు చేయని వాళ్ళకి వెళ్తుంది. ఇది ఒక పెద్ద స్కామ్ అని వాళ్ళే కూడా పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన కౌలు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు స్కిట్ రూపంలో చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే రైతు మరణాలు పెరుగుతాయని అన్నారు కౌలు రైతులు. నగరంలో దోమల బెడద రోజురోజుకు పెరుగుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇంటి బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఉందంటున్నారు సిటీ జనం. దోమల కాట్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మరోవైపు దోమల నియంత్రణ బాధ్యత వహించాల్సిన ఎంటోమాలజీ విభాగంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఫాగింగ్, చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు, డ్రోన్ స్ప్రేల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా దోమలు తగ్గడం లేదంటున్నారు నగర ప్రజలు. హైదరాబాద్లోని కాలనీలు, బస్తీలు, చెరువుల పరిసర ప్రాంతాలు దోమలతో నిండిపోయాయి. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఇళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దోమల కాయిల్స్, లిక్విడ్, స్ప్రేలు వాడుతున్నా వాటితో కూడా ఉపశమనం లభించడం లేదంటున్నారు ప్రజలు. దోమల కాటుతో నగరంలో డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు డాక్టర్లు. హాస్పిటల్స్ కు డెంగ్యూ లక్షణాలతో వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతోందన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలు దోమలతో నిండిపోయి ప్రమాదకరంగా మారినా అధికారులు స్పందించడం లేదంటున్నారు నగర ప్రజలు. ప్రస్తుతం సాయంత్రం వేళ ఈ దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతంలో చూస్తూనే ఉన్నట్టయితే మేమైతే ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలోని అసలు ఎంటమాలజీ కానీ, ఫాకింగ్ కానీ, ఈ అవకతవకల వల్ల నిరంతరం ఫాకింగ్ జరగకపోవడం వల్ల ఈ దోమల బెడద, ఎందుకంటే బయటికి రావడం అంటేనే పెద్ద డెంగ్యూ, మలేరియా ఇవన్నీ వ్యాధులు ప్రబలించి చాలామంది జనాలకు విపరీతంగా రోగాల బారిన పడుతుండడం జరుగుతుంది. ఈ యొక్క దోమల బెడద అయితే విపరీతంగా ఉంది. దీని మీద అధికారులు ఎలాంటి దృష్టి పెట్టకపోవడము, ఇంకొకటి గ్రేటర్ హైదరాబాద్లోని మొత్తము డిపార్ట్మెంట్నే దాన్ని ఒక కుంటుపడేసినట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేస్తున్నామని ఎంటమాలజీ అధికారులు చెబుతున్నా ఫీల్డ్లో మాత్రం కనిపించడం లేదంటున్నారు స్థానికులు. కేవలం ఫోటోలు, రికార్డుల కోసమే ఫాగింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల ఫాగింగ్ వెహికల్స్ పై నిఘా ఉంచాలని కోరుతున్నారు ప్రజలు. మాది మూసీ పర్వత ప్రాంతము కాకపోతే దోమల వ్యాధి వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు అనేక వస్తున్నాయి మాకు. కానీ అప్పుడప్పుడు దోమల మంది రోడ్డు ఈ మధ్యలో అవి కూడా రావడం లేదు. అక్కడిక్కడ చేంజ్ చేశారు కాబట్టి తక్కువ వస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించి దోమల మందు, డెంగ్యూ వ్యాధుల నుంచి కాపాడండి మమ్మల్ని. చాలా బస్తీల్లో ఫాగింగ్ చేయడం లేదని, కొన్ని చోట్ల వారానికో 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రధాన రోడ్లపై మాత్రమే చేస్తున్నారని తెలిపారు స్థానిక ప్రజలు. దోమల దాటికి చిన్నపిల్లలు డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. దోమల బాధ ఎంత విపరీతం అయిపోయిందంటే మేము మామూలుగా ఈ ఎండాకాలంలో బయటికి వచ్చేసి ఒక 5 నిమిషాలు చల్లటి వాతావరణంలో కూర్చుందామంటే ఎలా అయిందంటే మాట్లాడుకుందామంటే నోట్లోకి వెళ్ళిపోయేంత విపరీతమైన దోమలు, ప్లస్ వాటితోటి చిన్న చిన్న పిల్లలు మన
డెంగ్యూ మలేరియా ఇలాంటి వ్యాధులతోటి బారిన పడే హాస్పిటల్లో పాలవ్వడము, ప్లస్ మాకు మూసి పరివాహక ప్రాంతాలలో గుర్రపు డెక్క ఒకటి చెరువులు కుంటలు ఉన్నాయి కదా, అందులో ఈ గుర్రపు డెక్క ఈ ఎంటమాలజిస్ట్ వాళ్ళు తొలగియకపోవడం వలన చాలా వాటితో విపరీతమైన దోమలు, ఎలాంటి చర్యలు లేవు. ఇంతకుముందు డే బై డే ఒక 3-4 డేస్కి ఒకసారి వచ్చి ఫాగింగ్ చేస్తుండే, ఆ ఫాగింగ్ అనేది లేదు. ప్లస్ మేము ఎంటమాలజిస్ట్కి 2-3 సార్లు కంప్లైంట్ కూడా చేశాము, కానీ వాళ్ళు మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో మనకు తెలియదు. సో కంపల్సరీ కొంచెము దయచేసి గవర్నమెంట్ దీని మీద శ్రద్ధ చూపించి మాకు ఎలాంటి కొంచెం ఈ దోమల బెడద తగ్గిస్తారని మేము కోరుకుంటున్నాం. చెరువులు, కుంటలు, డ్రైనేజీలలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించకపోవటం దోమల పెరుగుదలకు ప్రధాన కారణమంటున్నారు ప్రజలు. ఈ పనుల కోసం ప్రతి సంవత్సరం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ పనులు జరగడం లేదని ఆరోపిస్తున్నారు. కాగితాల మీద మాత్రమే పనులు పూర్తి చేశామని చూపించి నిధుల దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం దోమల నియంత్రణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదంటున్నారు నగర ప్రజలు. రాష్ట్ర సర్కారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయంపై రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తుంది. రైతులు మట్టి పరీక్షలు చేసి వచ్చిన ఫలితాలకు అనుగుణంగా పంటలు, ఎరువులు, రసాయనాలను వినియోగించుకోవాలని సూచిస్తుంది. దీనికోసం 30,000 మంది వాలంటీర్లను నియమించుకోవడానికి ఆదేశాలిచ్చింది. ఇక రాష్ట్రంలో 120 భూసార పరీక్షల ల్యాబ్లు మాత్రమే ఉన్నాయి. వాటిని 500 ల్యాబ్లకు పెంచితేనే త్వరగా భూసార పరీక్షల ఫలితాలు వస్తాయంటున్నారు అగ్రి ఎక్స్పర్ట్స్. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతుల కోసం 30,000 మంది వాలంటీర్లను నియమించుకోవాలని ప్రకటించింది సర్కార్. వారి ఎంపిక స్థానిక ఏఈఓలకు అప్పగించింది. 10th డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్నవారిని గుర్తించి ఆ జాబితా అధికారులు పంపుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు గ్రామానికి 3 ఎంపిక చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 120 భూసార పరీక్షల కేంద్రాలున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 10 ల్యాబ్స్ ఉండగా బీఆర్ఎస్ సర్కారు కొత్తగా ఏర్పడిన 22 జిల్లాల్లో ఎలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో 7 ఏళ్లుగా భూసార పరీక్షలు చేయలేదు. మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 28 ల్యాబ్స్ ఉండగా వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించినవి 102, మొత్తంగా 120 ఉన్నాయి. ఫార్మర్ ఐడి నమోదులో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణకు 440 కోట్ల రూపాయలను రైతుల అభివృద్ధి కోసం వినియోగించాలని ఇచ్చింది కేంద్ర సర్కార్. ఆ బడ్జెట్ను భూసార పరీక్షలకు వాడుకుంటున్నట్లు చెప్పారు అధికారులు. ఒక ల్యాబ్లో రోజుకు 100 నమూనాల పరీక్షలు చేయవచ్చన్నారు. 120 కేంద్రాల్లో 12,000 మాత్రమే చేయవచ్చని, 70 లక్షల మంది రైతుల శాంపిల్స్ చేయాలంటే 3 ఏళ్ల సమయం పడుతుందంటున్నారు రైతు సంఘం నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించడం ద్వారా పంటలు ఏ పొలంలో ఏ పంట వేసుకుంటే ఎంత దిగుబడి వస్తుంది అనేటువంటి అవగాహన కల్పించే దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉంది. దాన్ని తెలంగాణ రైతు సంఘం స్వాగతిస్తోంది. భూసారాన్ని కానీ లేదా వ్యవసాయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ సరైనటువంటి రిపోర్టుల్ని సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. భూసారాలని కనుక రికార్డు చేయాలని అనుకుంటే కనుక ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్ మినీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ను 2018 ఏఈఓలకు అప్పగించి రిజిస్టర్ చేసింది. అయితే వాటికి కెమికల్స్ ఇవ్వకపోవడంతో 8 ఏళ్లలో 10 మట్టి శాంపిల్స్ కూడా టెస్ట్ చేయలేదు. రాష్ట్రంలో 10,000 మంది ఆదర్శ రైతులుగా ఉన్నామని, ప్రభుత్వానికి రైతులకు వారధిగా ఉంటామని తెలిపారు. ఆదర్శ రైతులు మేనిఫెస్టో మీరు ఇచ్చిన హామీ మేరకు మేము దాదాపు 10,000 మంది ఉన్నాం. ఈ 10,000 మందిని తిరిగి ఎమ్మటే వాలంటీర్గా సెలెక్ట్ చేసుకొని ప్రభుత్వంలో మీరు వినియోగించుకోవాలని, మేము ఎలాంటి వేతనాలు కోరట్లేదు. మేము జస్ట్ స్వచ్ఛందంగా ఒక వాలంటీర్గా ఈ ప్రభుత్వంలో పనిచేయడానికి 10,000 మందిని సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. సొంత వాళ్లే ఆటలు నీకెందుకన్నారు. కనీసం ఎత్తులేవు, సరిగ్గా నడవలేవని హేళన చేశారు. అయినా పట్టించుకోకుండా ఆటల్లో గెలిచిందే. షాట్ పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో క్రీడల్లో రాణిస్తుంది శిరీష. ఇటీవల నిర్వహించిన 2026 సీఎం కప్ పోటీల్లో షాట్ పుట్లో కాంస్యం, డిస్కస్ త్రోలో రజక పతకాన్ని సాధించి అవమానించిన వారితోనే శభాష్ అనిపించుకున్నారు శిరీష. హైదరాబాద్ హయత్ నగర్కు చెందిన శిరీష క్రీడల్లో రాణిస్తోంది.
షాట్ పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో క్రీడల్లో పతకాలు సాధించారు. 2024లో గచ్చిబౌలిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్ విభాగంలో పాల్గొని షాట్ పుట్లో రజతం, డిస్కస్ త్రోలో బంగారు పతకాన్ని సాధించారు. కోచ్ వినోద్, తల్లి, స్నేహితులు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఒలింపిక్స్లో పతకం సాధించడమే లక్ష్యమన్నారు పారా క్రీడాకారిణి శిరీష. 1.5 year అవుతుంది. ఇప్పుడు ఎంత ఏజ్? ఇప్పుడు 15. గచ్చిబౌలి స్టేడియం, సరూనగర్, ఇంకా మధ్యప్రదేశ్, నేషనల్ గ్వాలియర్. ఇప్పుడు 15 మెడల్స్. సబ్ జూనియర్లో గోల్డ్ వచ్చింది. సీఎం కప్ ఎన్ని పార్టిసిపేట్ చేసి? సీఎం కప్ రెండు సార్లు. ఒలింపిక్ మెడల్ కొట్టాలని. 2025లో రాష్ట్ర స్థాయి సీనియర్ పోటీల్లో శిరీష డిస్కస్ త్రోలో బంగారు, షాట్ పుట్లో రజత పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు కోచ్ వినోద్. చాలా మంది దివ్యాంగుల క్రీడాకారులకు ఆటలు నేర్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు శిరీష 15 పతకాలను గెలిచిందన్నారు కోచ్ వినోద్. మేము గత 9 సంవత్సరాల నుండి ఇక్కడ హైత్నార్ మండల్లో డిఫరెంట్ పిల్లలకి అథ్లెటిక్స్ కోచింగ్ ఫ్రీ అనేది నేర్పించడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి ఉచితంగా ట్రైన్ చేస్తున్నాము. అంటే వీల్ చైర్లో కూర్చునే పిల్లలకు కూడా మేము ఇంటికే వెళ్ళి మాకు తోచింది మేము సర్వీస్ చేస్తున్నాము. నిన్న సీఎం కప్ గేమ్స్లో కూడా మన శిరీష 2 మెడల్స్ కొట్టింది. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు శ్రీ సాయి చైతన్య ప్రిన్సిపల్. అమ్మానాన్నలు లేని వారికి ఉచితంగా విద్యను అందిస్తున్నామన్నారు. గతంలో చాలా మంది విద్యార్థులు మా స్కూల్ నుంచి పాల్గొని పతకాలు సాధించారని తెలిపారు ప్రిన్సిపల్. 2010 నుంచి మాకు వినోద్ అనే కోచ్ ఉండేవాడు. అతని ద్వారా మేము ఒలింపిక్స్కి తీసుకెళ్తాను అనే ప్రోత్సాహం వల్ల మేము కూడా తనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మేము తనను కోచ్గా పెట్టుకొని మన పిల్లల్ని తన దగ్గర పెట్టడం జరిగింది. తను డైలీ స్కూల్కు రావడము, కోచ్ ఇప్పించడము, ఇలా దానివల్ల మా దగ్గర ఇంతకుముందు 2015 నుంచి కూడా అఖిల, విజయలక్ష్మి అండ్ జితేందర్ ఒక 10 మెంబర్స్ వరకు మా దగ్గర నుండి రన్నింగ్ అని, త్రోబాల్ అని వెళ్ళారు. 2028లో జరిగే ఒలింపిక్లో పాల్గొని పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నామని తెలిపారు క్రీడాకారిణి శిరీష. ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. నియోజకవర్గ పునర్విభజన, నారీ శక్తి వందన బిల్లులను స్వాగతిస్తున్నామని చెప్పారు బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సైదులు యాదవ్. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ బిల్లును అమలు చేయాలని నినాదాలు చేశారు. నారీ శక్తి వందన బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల స్థానం ఏందో తెలపాలని డిమాండ్ చేశారు. 2027లో జనగణన లెక్కల తర్వాతే బిల్లును ఆమోదించాలని అన్నారు. ఇక జనాభా లెక్కలు తీయకుండా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ఏంటని ప్రశ్నించారు సైదులు యాదవ్. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గ బిల్లును ప్రవేశపెడతా ఉన్నది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెడతా ఉంది. నారీ శక్తి వందన బిల్లును మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈ నారీ శక్తి వందన బిల్లులో మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిస్థితి ఏందో, వాళ్ళ స్థానాలు ఏందో తెలియాలని స్పష్టంగా చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని, మరి ఈ దేశంలో మీరే అన్నారు 2027 వరకు జనగణన తర్వాత మరి లెక్కలు బయటపెట్టి ఆ లెక్కల తర్వాత పునర్విభజన డిలిమిషన్ కమిషన్ చేస్తాము. ఆ కమిషన్ అనేది విభజన చేస్తుంది. డిలిమిషన్ తర్వాతనే మీరు మహిళా బిల్లును మరి రిజర్వ్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ దేశ ప్రజలకు మీరు ఏం చెప్తూ స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరు మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్ 20 తారీఖుని మీరు ఆమోదించారు. మరి ఆ రోజు ఆర్టికల్ 334(a)ను సవరించి ఈ బిల్లు పెడతారింది. ఆ బిల్లును స్పష్టంగా చెప్పారు. ఏదైతే జనగణన తర్వాతనే లెక్కలన్నీ బయటపెట్టిన తర్వాత డిలిమిషన్ కార్యక్రమ కమిషన్ ఏర్పడిన తర్వాత మరి జనమాత భాష కాకుండా మరి జనగణన ద్వారానే మరి నియోజకవర్గం ఏర్పరుస్తామని స్పష్టంగా చెప్పారు. మరి ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 50% సీట్లు పెంచుతా ఉన్నారు. దీనివల్ల దక్షిణాది కావచ్చు, ఈశాన్య కావచ్చు, వాయువ్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేద్దామని ప్రధానంగా కోరుతా ఉన్నాం. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలు చేస్తున్న వైజయంతి అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. జగద్గిరి గుట్టకు చెందిన వైజయంతి ఉదయం కూలీ పనులు చేస్తూ రాత్రివేళ దొంగతనాలు చేశాడని తెలిపారు. కూకట్పల్లి, మియాపూర్, జగద్గిరి గుట్ట ప్రాంతాల్లో చోరీలు చేశాడని చెప్పారు పోలీసులు. నిందితుడి నుంచి 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మాకు మార్చి నెలలో ఒక బైక్ దొంగతనం కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాని గురించి ఎన్ఎస్ఎస్ వెరిఫై చేసిన ఎక్కువ రాలేదు. నిన్న వెహికల్ చెకింగ్ చేస్తున్నాగా మాకు మెట్రో స్టేషన్ దగ్గర ఈ బండి మాకు ట్రేస్ అయింది. ఆ బండి మీద వైజయంత్ అనే ఒక అతను ఉన్నాడు. అతను పట్టుకొచ్చి ఇంటాగేట్ చేస్తే అతను టోటల్గా 3 బైకులు దొంగతనం కనిపించడం జరిగింది. అతను వైజయంత్, ఇతను
పేదగొట్ట కాలనీలో ఉంటాడు. ఆ 3 బైకులు ఒకటి కుక్కట్పల్లికి సంబంధించింది, ఒకటి మియాపూర్ సంబంధించింది, మూడోది వచ్చి జయగూడ సంబంధించింది. ప్రజెంట్గా ఈ బైక్తో లైవ్గా దొరకడం జరిగింది. నిన్నైతే వాటి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ మిగిలిన 2 బైకులు అమ్ముకుందాం అని చెప్పేసి పేదగొట్ట ఏరియాలో దాయడం జరిగింది. ఆ 2 బైకులు రికవర్ చేసి టోటల్ 3 బైకులు సీజ్ చేసి అతను ఈరోజు కోర్టు రిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ సిబ్బందికి కేంద్రం బ్రోంజ్ డిస్క్ ప్రశంసా పత్రాన్ని ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ సేవలను అందించినందుకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కిందన్నారు పోలీసులు. విధి నిర్వహణ, ధైర్య సాహసం, విశిష్ట సేవలకు ఈ గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఫైర్ సిబ్బంది ఎంపిక అవ్వడం ఇదే మొదటిసారి. మొత్తం 10 మంది ఫైర్ సిబ్బందికి అవార్డు ఇవ్వనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, గద్వాల్, నల్గొండ జిల్లాలకు చెందిన ఫైర్ సిబ్బంది ఎంపిక కావడంతో డీజీ విక్రమ్ సింగ్ మాన్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఆందోళన చేశారు ఏఐవైఎఫ్ నేతలు. ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ పేరుతో అక్రమంగా ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. జూన్ 2 వరకు ఇంటర్ క్లాసులు నిర్వహించొద్దని నిబంధన ఉన్నప్పటికీ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారని ధర్నా చేశారు. క్లాసులను అడ్డుకుని విద్యార్థులను బయటకు పంపించారు విద్యార్థి నాయకులు. అలైన్ ఇన్స్టిట్యూట్పై చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘం నేతలు. मनीष को बुलाओ। నుంచి ఎట్లాంటి అధికారికంగా గుర్తింపు లేదు, అనధికారికంగా ఈ కళాశాల నడపబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకే భవంతిలో అలెన్ మరియు అక్షర జూనియర్ కాలేజ్ అనే ఒక అనధికార కాలేజు ఇట్లాంటి బోర్డు నుంచి కూడా వీళ్ళు కోడ్ తీసుకోకుండా యథేచ్ఛగా విద్యార్థుల నుంచి అడ్మిషన్ చేపడుతున్నారు. అడ్మిషన్ చేపట్టడమే కాకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క విద్యాశాఖ నియమాలకు విరుద్ధంగా నడుస్తుంటే ఈ జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించి ఎందుకు నిద్రమత్తులు ఉన్నారు? నిజంగా ఈరోజు అలెంట్ లాంటి విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి స్పష్టంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మమ్మల్ని తరగతులు నిర్వహించుకోమని. నిజంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ యూత్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం చిరుకనగర్ బస్తీ దవాఖాన వద్ద మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. తమకు గత 15 రోజుల నుంచి మంచినీళ్లు రావడం లేదని మండిపడ్డారు. తమ నీటి సమస్యపై ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించడం లేదన్నారు. వారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే తమకు రోజు విడిచి రోజు మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గల్లీలా నీళ్ళు ఇస్తలేడు, వారానికి ఒకసారి ఇప్పుతుండండి, వారానికి కూడా ఇస్తలేదు, ఒక్కోసారి అయితే 10 రోజులకు ఇస్తుండు. ఏ లీడర్ని అడిగినా ఏ లీడర్ పట్టించుకుంటలేడు. మాకు నీళ్ళు కావాలండి, మాకు నీళ్ళు లేక కష్టమవుతుంది, మాకు నీళ్ళు ఇవ్వండి. మేము అక్కడికి ఆఫీస్ కూడా పోయినాము, ఆఫీస్ వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. మేము ఇక్కడ ఉన్నా కూడా మమ్మల్ని మనుషులను ఎవరు గుర్తించలేరు. మాకు నీళ్ళు కావాలి, ఏం లేవు, నీళ్ళు లేక మాకు కష్టమైంది. ఇక్కడ బోరు కూడా లేదు, నల్లాలు లేవు, ఏమి లేవు. మాకు నీళ్ళు కావాలి, మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పండి. మాకు దయచేసి 2 రోజులకు దినం తప్పించి దినం ఇవ్వండి. అక్కడ గల్లీలో ఇస్తుండు, ఇక్కడ గల్లీలో ఇస్తుండు, మా గల్లీకి ఒకటే ఇస్తలేడు. చిరుకనగర్ మొత్తం ఇవ్వకుంటే మాకు కూడా ఇవ్వకుంటే మేము కూడా ఏం బాధపడకపోదు. అంతటి మాకు ఇవ్వకునే వరకు మాకు బాధ అవుతుంది, కష్టమవుతుంది. మాకు నీళ్ళు ఇవ్వాలి, దినం తప్పించి దినం కంపల్సరీ మాకు నీళ్ళు ఇవ్వాలి. గంట సేపు అంతే, మేము కోరుకునేది అదొకటి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టీవీ 6 న్యూస్.